తెలంగాణ ప్రాంత ప్రయోజనాల దృష్టి అనుకోవద్దా? అది సెంటిమెంట్ ఎట్లయితుంది? ప్రాంత ప్రయోజనాలు అవసరం లేదా? ఎస్, ఆ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగినప్పుడు డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించేటోడు ఎవడైనా స్పందిస్తాడు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం మీద కదా, తెలంగాణ రాష్ట్ర హక్కులకు సంబంధించి కదా, నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించే కదా. డెఫినెట్గా అది ఎప్పుడైనా ఆ హక్కులకు విఘాతం ఎప్పుడు కలిగినా బయటకు వస్తాము. ఎప్పుడు ఈ మాట్లాడేవాడు ఎవరు లేడు బయట. ఈ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా మాట్లాడే రాజకీయ పార్టీ ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. ఉన్న రెండు జాతీయ పార్టీలు వాళ్ళ లక్ష్యం వేరు. వాళ్ళకి ఎంతసేపు పదవులు కావాలి, పదవుల మాటను రాజకీయం చేయాలి. కానీ ఇలా మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకత్వానికి లక్ష్యం ప్రజలకు సేవ చేయడం, లక్ష్యం ప్రాంత ప్రజలను కాపాడడం. కాబట్టి ఆ ప్రాంత ప్రయోజనాలకు భంగం వాటిల్తుందన్నప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాము, గొంతెత్తుతాము, బజార్కి ఈడుస్తాం అవతరోళ్ళను. అదే చేస్తూ ఉన్నాం ఇవాళ. దాన్ని నువ్వు సెంటిమెంట్ అనుకుంటే నీ మూర్ఖత్వం అది. ఆనాడు కూడా సెంటిమెంట్ అని ఎట్లా అంటావు? ఆనాడు ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం మేము. సెంటిమెంట్ కోసం కొట్లాడిండు కేసీఆర్, ఆయన పదవి కోసం కొట్లాడిండు. నీ పదవిలో ఎవరికి కావన్నా? నీ పదవిలో గడ్డి పోర్జ లెక్క ఇసిరి పారేసిండు మా కేసీఆర్ గారు. నీ డిప్యూటీ స్పీకర్కు, నీ పదవికి, పార్టీ పదవికి ఈసి ప్రజల మధ్యలోకి వచ్చి మళ్ళీ గెలిచినోడు. అనేక సందర్భాలను తెలంగాణ కోసం ఎంపీలను, ఎమ్మెల్యేలను పదవులకు రాజీనామా చేసినావు, ఇసిరి పాడేసినావు. ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి నీ పదవుల కోసం కొట్లాడేటోళ్ళం కాదు మేము. సెంటిమెంట్ని వాడుకొని పదవులకు వచ్చేటోళ్ళం కాదు. నువ్వు అదే సెంటిమెంట్ అనుకుంటే ఇలా రాష్ట్రం రాకపోవు కదా. కేసీఆర్ అనే వ్యక్తే బయటికి రాకుంటే, మలిదశ తెలంగాణ ఉద్యమే జరగకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? ఆ రాష్ట్రంలో తెలంగాణ పీసీసీ ఎక్కడిది? తెలంగాణ బీజేపీ ఎక్కడిది? కేసీఆర్ పెట్టిన భిక్ష ఇదంతా. ఆ భిక్ష మీద మీరు పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అది ఫస్ట్ గుర్తెరగండి మీరు. అది గుర్తెరిగి మసులుకుంటే నీకు అన్ని గుర్తుకొస్తాయి.